ఫ్రెండ్స్ ఇవాళ మనం ది కాబ్లర్ అంటే చెప్పు కుట్టువాడు మాదివి అనమాట. మూవీ స్టార్ట్ అవగానే మ్యాక్స్ అని చెప్పి ఇతను చూపిస్తాడు. ఇతను మూవీస్ బేసిక్ గా చాలా బాగుంటాయి. చెప్పాలంటే హాలీవుడ్ అల్లవి నరేష్ అన్నట్టు ఉంటాయి. మన మ్యాక్స్ అద్భుతంగా చెప్పులు కొడతాడు. మంచి షాప్ కూడా ఉంది, షాప్ లోనే ఉంటాడు. ఈ షాప్ ఏంటో చెప్పాలంటే వీళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తుందంట ఈ షాప్. మనోడి తాత, వాళ్ళ ముత్తాత కూడా వీళ్ళందరూ చెప్పు కుట్టువాడు మాదివి అనమాట. బేసిక్ గా అప్పటి నుంచే వాళ్ళు పిచ్చ ఫేమస్ అంట. మ్యాక్స్ కూడా ఇదే బిజినెస్ లో ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఎక్కువగా చెప్పులు కుట్టించుకోవడం బాగా తక్కువ అయిపోయాయి కదా, అంతా పడేసి కొత్తగా కొనుక్కునే ప్లాన్ లో ఉంటాడు. అయినా మనోడు ఇదే చేస్తూ ఉంటాడు. ఒకరోజు పొద్దున్నే షాప్ ఓపెన్ చేస్తే పక్క షాప్ అయిన కూడా వస్తాడు. అతను షాప్ ఓపెన్ చేసి ఈయన చూస్తా ఉంటే ఈడేమో అక్కడ అమ్మాయిలను చూస్తా ఉంటాడు. వీడి దగ్గరికి వచ్చి తన బిడ్డ ఎంతకాలం అని ఇలా వంట కుక్కలా బిక్కు బిక్కుమంటూ ఉంటావు, పెళ్లి చేసుకోవచ్చు కదా, ఏం గొప్ప బతుకు, సిగ్గులేదా నీకు అసలు, పెళ్లి చేసుకుని సావు అని అంటే మనోడేమో ఏంది స్వామి పొద్దున్న లేగితే నా మీద పడి ఎడుతా ఉంటావు, అది చెయ్యి ఇది చెయ్యి అనుకుంటా, నైబర్ కొట్టోడు లాగుండి ఏదో అవసరమైనప్పుడు డబ్బులు ఇస్తున్నావు కదా అని చెప్పి సైలెంట్ గా ఉంటే మాకు లేదండి పెళ్లి చేసుకోవాలని, ఎవడిస్తున్నాడు మాకు, ఓకే ఇవన్నీ వదిలేసి మంచిగా పెళ్లి చూపులకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటే ఇట్లాంటి కాన్సెప్ట్ మన దేశంలో ఏడ్స్ సావలేదు. లవ్ చేసుకుంటేనే పెళ్లి చేసుకోవాలంట, ఎవరు తగులుకొని సత్తారు ఇప్పుడు నాకు, అసలు కాన్సెప్ట్ పెట్టినట్టు తన్నాలి అని చెప్పి ఫీల్ అయ్యి షాప్ లోపలికి వెళ్ళిపోతాడు. షాప్ లోపల మ్యాక్స్ గడి ఏదో తింటూ న్యూస్ పేపర్ చదువుకుంటా ఉంటాడు. కస్టమర్స్ ఎక్కువ ఉండదు కదా. అప్పుడే షాప్ లోపలికి ఒక రౌడీ టైప్ లో అంట గోండాగాడు అంటాడు షూ పాలిష్ పెట్టుకోవడానికి వచ్చి ఉంటాడు. ఆడ కూర్చుంటాడు, మనోడు నీట్ గా పాలిష్ చేస్తాడు. అయితే ఇటు చేతికి ఏదో వాచ్ ఉంటది, తల మెదుతుంది, రోలెక్స్ వాచ్ అనుకుంటా. గుడ్లప్పగించి చూస్తూ ఉంటాడు మనోడు. ఎట్ట చూస్తాడంటే ఇంకా సేపులో షూ వదిలేసి వాచ్ పాలిష్ చేస్తాడేమో అన్నట్టు చూస్తాడు. ఈ గోండాగాడి చూసి ఏం తమ్ముడు వాచ్ అలా చూస్తున్నావు, మింగేస్తావేంది, మామూలు వాచ్ కాదు, ఈ ఒక్క వాచ్ అమ్మేస్తే నీలాంటి షాప్ లో 2 పెట్టచ్చు, అంత కాస్ట్లీ వాచ్ ఇది, ఇట్లాంటి 1-2 కాదు, నా దగ్గర 4-5 ఉన్నాయి, రోజు కొట్టేసుకొని దిగుతా అంటే దానికి మనోడేమో ఇంత కాస్ట్లీ వాచ్ పెట్టుకొని దిగుతున్నావు కదా, ఎవడన్నా కొట్టేస్తే ఏమవుద్ది అంటే ఈడేమో నా దగ్గర ఒకటి కొట్టేసేది, నేనే కొట్టేసేసుకుంటున్నా ఈ వాచ్, ఆ పర్సనాలిటీ చూసి నా దగ్గర కొట్టే అంత సీన్ ఎవరి దగ్గర లేదు అంటాడు. పాలిష్ కంప్లీట్ అయ్యాక ఇంకో షూ జాతి ఇచ్చి దీన్ని కుట్టి పెట్టు, చినిగిపోయింది, ఇది వేసుకొని నేను ఈవినింగ్ పార్టీకి వెళ్ళాలి, ఈవినింగ్ వస్తాను వెళ్ళిపోతాడు. దాని తర్వాత మనోడు ఈ మిషన్ లో పెట్టి కొట్టడం మొదలు పెట్టుంటాడు. కానీ అప్పుడే కరెక్ట్ గా ఈ మిషన్ పాడైపోయింది. కానీ ఇదేమో కొట్టాలి ఈవినింగ్ కల్లా. అందుకే ఒక అతను ఫోన్ చేసి మిషన్ బాగు చేయాలి వెంటనే రమ్మంటాడు. అటు సైడ్ ఆయన ఏమో నేను మెకానికల్ ఇంజనీర్, నన్ను పట్టుకొని మిషన్ లో ఆయిలే మిషన్ బాగు చేయ అంటావేంట్రా, మనోడేమో మెకానికల్ ఇంజనీర్ ఇంకేం చేస్తావు, మనం నువ్వే వచ్చి బాగు చేసావంటే ఆడేమో నేను బాగు చేయను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతా, జావా కోచింగ్కి వెళ్తాను, నేను అమీర్పేట లో ఉన్నాయని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మనోడికేమో ఏం చేయాలో తెలియట్లా. ఇప్పుడు బేస్మెంట్ లోకి వెళ్తాడు. బేస్మెంట్ లోకి వెళ్తే ఒక పాత మిషన్ ఉంటది అనమాట. పాతదంటే మామూలు పాతది కాదు, ఇంతకు ముందు వీళ్ళ డాడీ, అంతకు ముందు వాళ్ళ డాడీ, దానికంటే ముందు వాళ్ళ డాడీలు ఈ మిషన్ యూజ్ చేసేవాళ్ళంట. అంత పాతదంట. ఈ షాప్ కూడా అప్పటి నుంచి ఉందంట, తాత ముత్తాతల నుంచి వస్తుంది. అసలు చూస్తేనేమో ఇందాక ఇటు వాడిన దానికంటే ఈ మిషన్ ఇంకా బాగుంది చూడడానికి, మంచి స్టైలిష్ గా. ఇప్పుడైతే ఆ మిషన్ లో కుట్టేస్తాడు ఆ గోండా గడిది. పాలిష్ అది పెట్టి నైట్ అంతా ఎదురు చూస్తూ ఉంటాడు. నైట్ వస్తాను చేసపోతా అన్నాడుగా పార్టీకి. వాడేమో అలా కూర్చుంటాడు. షూ సైజ్ ఎంతో చూస్తే 10.5 ఉంటది, ఈడి సైజే 10.5 అంట. బల్లాల దేవుడు లెగ్ లా ఉంది. ఇప్పుడు ఆ షూ ట్రై చేద్దాం బాగుందని చెప్పి అలా వేసుకుంటాడు. షూ వేసుకొని చూడగానే సడన్ గా వీడిలా చేంజ్ అయిపోతాడు. గుండుగడు గోండాలాగా అయిపోయినట్టు నేనని చెప్పి షూ వెంటనే తీసేసాడు, పడేసి వెళ్లి షాప్ క్లోజ్ చేసేస్తాడు. ఇప్పుడు షాప్ లోపలికి వచ్చి అసలు ఏమైంది అని చెప్పి మళ్ళీ వేసుకుంటాడు. మళ్ళీ గోండాగాడ్లా చేంజ్ అయిపోతాడు. ఇప్పుడు పిచ్చిగా భయపడిపోతాడు. నాకేమవుతుంది అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న షూలు డిఫరెంట్ షూస్ ఉంటాయి కదా వాళ్ళవి, అవి వేసుకుంటాడు. వేసుకుంటే ఏమవట్లేదు, ఎలాగుందో అలాగే ఉన్నాడు. ఏంటా ఈ షూలో అసలు ఏం మ్యాజిక్ ఉంది ఇప్పుడు, అది కూడా ఈ ఒక్క షూలోనే, ఆ బండోడు తొక్కి మ్యాజిక్ ఏమైనా బయట తీసాడు అందులోంచి అని ఆలోచిస్తూ లాస్ట్ కి కాదు నేను మా తాత వాళ్ళ ముత్తాత పెద్దాత మిషన్ వాడాను, దాని వల్ల ఏదో అయి ఉంటది అని చెప్పి వీడికి అర్థమైంది. ఇప్పుడు ఇంకో షూ వాళ్ళది తీసుకొని కుట్టు మిషన్ దగ్గరకు పోయి కొడతాడు. ఇప్పుడు అది వేసుకుంటే సేమ్ అలాగే చేంజ్ అయిపోతాడు. అప్పుడు అర్థమైంది ఇలా చేంజ్ అవుతూ ఉంటాడు. డిఫరెంట్ చెప్పులు వేసుకుంటే ఇంకా ఇడు పోయి రకరకాల కస్టమర్స్ చెప్పులు బూట్లు అవి తీసుకొని వాటిని చింపి పడేసి మళ్ళీ కుట్టుకొని మళ్ళీ ట్రై చేస్తా ఉంటాడు. చిన్నపిల్లలకి ఏదో బొమ్మలు దొరికాయన్నట్టు ఒకదాని తర్వాత ఒకటి ఆడుకుంటా ఉంటాడు వాటితో. అందులోంచో ఏదో ఒకటి బాగా పాత ఉన్నాయంట, ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎవడో తెలియవంట, అవి చినిగిపోయి ఉంటాయి, లేండి కొడతాడు, కుట్టేసుకోగానే ఇలా అయిపోతాడు. అంటే అతను చచ్చిపోయాడేమో, 7 షూ తీసి ఇచ్చినట్టున్నది, 7 లెక్క అయిపోతాడు. 7 లెక్క అయితే చచ్చిపోవాలి, నీడు ఎందుకు బతుకున్నాడు. ఇప్పుడైతే మనోడు ఒక ముసలాయన షూ వేసుకొని పక్కింటి అంకులల్లా తల కటింగ్ చేస్తూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి దేబ్యాజ్ మొహోడా, ఒక్క కస్టమర్ వచ్చి సాడు నీ షాప్కి మళ్ళీ నీ పక్క షాప్ అబ్బాయిని ఇబ్బంది పెడతావేంటో అని చెప్పి తిట్టొచ్చేస్తాడు. అంటే టెస్టింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు వీడు చెప్పులు వేసుకుంటే వీడికి మాత్రమే అలా కనిపిస్తుందా, వీడి కళ్ళకి ఏమైనా అయిపోయి కళ్ళకి వచ్చి పాడైపోయిందా, లేకపోతే నిజంగానే మొత్తం చేంజ్ అవుతున్నాడా అని టెస్టింగ్ చేసి వస్తాడు. నిజంగానే చేంజ్ చేయడం చెప్పి తెలుస్తుంది. దీని తర్వాత మనోడు బ్యాగ్ నిండా మంచి చెప్పులు నింపుకొని అందులో ఇంకా రకం చెప్పులు వేసుకుని 5 స్టార్ హోటల్ పోయి దిట్టంగా తింటాడు. కాస్ట్లీ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకుని ఫుల్ గా తినేసి అది కంప్లీట్ అయిపోగానే బిల్లు రాగానే వాష్రూమ్ లోపలికి వెళ్ళి మళ్ళీ చెప్పులు చేంజ్ చేసుకుని అలా సింపుల్ గా బయటకు వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా బిల్లు కట్టాల్సిన పనే ఉంది. ఇలా వెళ్తూ ఉంటే అప్పుడే మనోడికి ఒక బాగా రిచ్ పర్సన్ కనిపిస్తాడు అనమాట. వాడి బండి చూసి మనోడు
మనోడు టెంప్ట్ అవుతాడు. నిజంగానే భలే ఉంటది. బలిసిన ఇలాగే తిరుగుతుంటది మనకు తెలదు. మనోడికి ఆ బండి చూడగానే ఒకసారి ట్రై చేద్దామని గోల వచ్చుంటది. చేతిలోకి అలాంటి మిషన్ వచ్చాక గోల ఆగుద్దా చెప్పండి? ఆటోమేటిక్ గా మనుషులం అంతా గోలానంద స్వాములు అయిపోతాం. ఇప్పుడు ఫాలో అవుతూ ఉంటాడు. అదే ఆ గుండుగాడు అలా గోండా వేషం వేసుకుని వాడి ఇంటికి వెళ్ళగానే దగ్గరికి వెళ్ళి డే అంటాడు. వచ్చి బెల్ట్ వాలెట్ ఏదిగా ఉంటే తీసేసుకో అంటాడు. ఈడ నాకు అదేమద్దు, నీ షూ సైజ్ ఎంతో చెప్పు అంటాడు. వాడేమో 10.5 అంటాడు. ఈడేమో కేక. వెంటనే నాకు ఆ షూ ఇచ్చే అంటాడు. వీడి ఇచ్చేస్తుంటా. అసలు వాడి సైజ్ ఎటు నుంచి 10.5 లాగా అనిపిస్తుంది. వాడి కాలేంది ఈడి కాలేంది. వాడిది అసలు ఎట్ట పెట్టిద్ది ఇడికి? మంచిగా 10.5 పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడైతే ఆ షూ ఇచ్చేస్తాడు. ఇంకా షూ వేసుకొని వాడు బండి తీసుకొని ఇంకంతా ఊళ్ళో పడి తిరుగుతా ఉంటాడు ఆ బండి వేసుకొని. ఈ లైఫ్ ఇదంతా వీడికి చాలా నచ్చింది. కొత్తగా వచ్చింది కదా, సో నచ్చుద్దులేండి. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ మమ్మీ బాగా ముసలావిడ అయిపోయింది. మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నీకు లైఫ్ లో లాస్ట్ గా ఏదైనా పర్సన్ ని ఒకసారి కలవాలని ఉందా అని అడిగితే వాళ్ళ మమ్మీ ఏమో లేదా ఏదైనా పర్సన్ లా చేంజ్ అవ్వాలని ఉందా అని అంటే, లేదు బాబు మీ మమ్మీ గానే నాకు ఉండటం ఇష్టం అని అంటుంది. ఇదేమో అట్ట కాదు మమ్మీ, ఏదో ఒక పర్సన్ లా చేంజ్ అవ్వాలని ఉంటది కదా. లేదు అంటే వినవింది నాకు లేదు అని అంటది. ఏదో చెప్పచ్చు కదా మమ్మీ అని బతిమలాడతాడు. వీళ్ళ మమ్మీ ఏమో మ్యాజిక్ ఏమైనా చేస్తామంటాను చేంజ్ అయిపోయి. అలాంటివన్నీ ఏం లేవు కానీ ఒక్కసారైనా మీ డాడీని చూడాలి అని ఉంది. ఆడు ఎప్పుడో చిన్నప్పుడే పోయాడు అనుకో, బట్ స్టిల్ అవ్వదు. నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు కాబట్టి అడుగుతున్నాను, మీ డాడీని ఒకసారి లాస్ట్ కలవాలని ఉంది అని అంటుంది. నెక్స్ట్ వీడు షాప్కి వెళ్తాడు. షాప్కి వెళ్తే అక్కడ ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి షూ ఇస్తే బాగుండు అనుకుంటాడు కానీ ఇవ్వదు. నా బాయ్ ఫ్రెండ్ షూ చినిగిపోయింది, ఆ షూ కొట్టండి అని అడుగుతుంది. ఈడైతే బాయ్ ఫ్రెండ్ ఇచ్చండి వెంటనే ఇచ్చండి, ఇచ్చి అసలు వెళ్ళిపోండి 2 రోజులు ఆగండి అని చెప్పి వెంటనే వెళ్ళిపోయి ఆ షూ కుట్టేసి ఆ షూ వేసుకుని ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతాడు. వీడు ఇంకేముంది, బాయ్ ఫ్రెండ్ లా చేంజ్ అయిపోతాడు. ఇప్పుడు కాసేపు టైం స్పెండ్ చేసి అమ్మాయి అడ్రస్ కనుక్కొని అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్తే అమ్మాయి ఏమో స్నానం చేస్తుంది. అప్పుడే ఒక్కసారిగా వెలిగి ఊరే నేను గాలోని కానీ బోగ్గాని కాదే, ఎందుకు ఎలా వేసలేదు తప్పు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తాడు. పర్లేదు ఈ మాత్రం మంచిగా ఉండాలి. దీని తర్వాత అలా షాప్కి వచ్చి కాసేపు సైలెంట్ అయ్యి ఒక షూ తీసి కొట్టుకుంటాడు. అదే వాళ్ళ డాడీ షూ తీసి కొడతాడు. మనోడికి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాళ్ళ డాడీ లాగా డ్రెస్ వేసుకొని సూటు బూట్ వేసుకొని వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళ మమ్మీ వచ్చి షాక్ అయిపోయింది. షాక్ 2 నిమిషాలే ఉంటది. మళ్ళీ నా కొడుకు ఏదో మెజిషియన్ అయిపోయినట్టున్నాడు, నిజంగానే డాడీని తెచ్చాడు, ప్రాబ్లం ఏం లేదన్నట్టు అసలు పట్టించుకోదు. ఏదో ఒకటి మా హస్బెండ్ వచ్చాడులే అని ఇద్దరు కలిసి మంచిగా ఫుడ్ తింటారు, మాట్లాడుకుంటారు, డాన్స్ చేస్తారు. దాని తర్వాత అతను వెళ్ళిపోతాడు. అదే ఈడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీడు వచ్చి వాళ్ళ మమ్మీని నిద్రపుచ్చుతాడు. పాపం కట్ చేస్తే నెక్స్ట్ రోజు వాళ్ళ మమ్మీ చనిపోయింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయినట్టున్నారు. నెక్స్ట్ డే ఫ్యూనరల్ అవుతుంది. ఇప్పుడు షాప్ కి వస్తాడు. షాప్ కి వస్తే మన గుండుగొండగాడు ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు వచ్చి పోయి నువ్వు ఎందుకు షాప్ పెట్టుకుని షాప్ లో ఎందుకు ఉండవు నువ్వు? ఎప్పుడు చూసినా షాప్ క్లోజ్ 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 అని బోర్డు ఉంటది. పిచ్చి కుక్కలు దిగుతున్నాను నీకోసం డైలీ ఆ షూ ఇవ్వు అని అనగానే పెద్ద గుండగా నా తప్పేం లేదు, మా మమ్మీ చనిపోయింది, ఫ్యూనరల్ అయింది, అది ఇది చెప్తాడు. నేను చెప్పాలంటే అదే నైటే వస్తాను, వచ్చుంటే అప్పుడే ఇచ్చేవాడిని అని చెప్తే గుండుగొండ ఓకే అది విషయం నాకు అర్థమైంది, నో ప్రాబ్లం, నా చెప్పు నా మొహానికి వేసి కొడితే నేను పోతానంటాడు. మనోడు కాసేపు ఆలోచించి ఈ చెప్పు ఇంకెవడన్నా వేసుకున్నా వాళ్ళలాగా అయిపోతాడేమో, ఇంకా నా గుట్టు ఎట్టయిపోయిద్దేమో అని చెప్పి వెళ్ళి కొండ నువ్వు చెప్పులు ఇచ్చిన రోజు ఒక రిసిప్ట్ ఇచ్చా, ఆ చెప్పులు నీవే అని చెప్పడానికి, ఆ రిసిప్ట్ ఇచ్చావనుకో నీ చెప్పు నీకు ఇచ్చేస్తా అంటాడు. దానికి ఆ గుండాకుడు నేను ఈ చెప్పులే ఓ షాప్ లో కొట్టేశాను, వాడి దగ్గర నేను చీటీ తీసుకోలేదు, ఆ చీటీ నీకు ఇవ్వాలా, రేపటికల్లా నా చెప్పు నాకు బాగు చేసి ఇవ్వలేదు అనుకో ఆ చెప్పుతో కొట్టి కొట్టి నిన్ను కూడా మీ మమ్మీ దగ్గర నిన్ను పంపించేస్తా, ఆ రిసిప్ట్లు అక్కడ పంచుకుందు అని చెప్పి వెళ్ళిపోతాడు. మనోడు ఇప్పుడు షూ బ్యాగ్ ఉందిగా, ఆ షూ బ్యాగ్ వేసుకుని రకరకాల షూలు అన్ని మూట పెట్టుకున్నాడు. ఒకలా చేంజ్ అయిపోయి వీడిని ఫాలో అవుతూ పోతాడు. అసలు గోల్ ఎంతో చూద్దామని ఒకే వేషం వేసుకుని పోతే తేడా కొట్టింది కదా, రకరకాల షూలు మార్చుకుంటూ చేంజ్ అవుతూ పోతుంటాడు. ఈ గొండా గాని ఫాలో అయ్యాక ఒక విషయం తెలిసింది, అట్లీస్ట్ ఈడు ఆకు గౌడి కూడా కాదు ఎండు ఆకు గౌడి గౌడు, ఈ పనికి మాలో టీ కాఫీల కోసం కూడా గొడవలు వేసుకుంటా ఉంటాడు. పోయి కూల్ డ్రింక్ బన్ను కొనుక్కున్నాడు, దానికి 10 రూపాయలు అయిందండి, అవి ఇవ్వండి అంటే ఆ 10 రూపాయలు కూడా ఇవ్వనని చెప్పాడు అంటున్నాడు షాప్ వాడిని. ఏదో ఒకటి బెడ్ కోసం చచ్చిపోయేలా ఉన్నాడు. మనోడికి భయం వేసింది, బన్ను ముక్క కోసమే షాప్ వాడిని అలా దంటే ఆ పరిస్థితి ఏంటా అనుకుని దీని తర్వాత ధైర్యం తెచ్చుకొని డైరెక్ట్ గా గోండాగాడి ఇంటికి వెళ్ళిపోతాడు. వాడి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉంటే ఆ గోండాగడి గర్ల్ ఫ్రెండ్ వచ్చి వాడిని బచ్చి బూతులు ఇట్టేసి ఆడి నుంచి వెళ్ళిపోద్ది. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా వెతుకుతూ ఏమైనా దొరికిద్దని చూస్తాడు. చూస్తే లోపల అన్ని తుపాకులే. వీడు ఇల్లంతా వెతికితే ఒక మంచి సూట్ కేసు దొరికింది. సూట్ కేసు ఓపెన్ చేస్తే లోపల అన్ని తుపాకులే. అయితే తుపాకులన్నీ బానే ఉన్నాయి కానీ చాలా డిజైన్స్ లో ఉన్నాయి. కానీ అందులో ఒకటి ఏదో తేడా కనిపిస్తుంది. ఇదేంటో అసలు తుపాకి లాగే లేదు, ఏదో రాడ్డులా ఉంది, ఈ రాడ్డుతో ఏమైద్దా అని చెప్పి బటన్ ఆన్ చేసి టెస్ట్ చేస్తాడు. అంటే అది కరెంట్ షాక్ కొట్టింది అనమాట. ఆ షాక్ దెబ్బకి ఆడే పడిపోతాడు, పడుకుంటాడు. పొద్దున వచ్చినప్పుడు సాయంత్రం దాకా ఆడే పడుకుంటాడండి. స్లీప్ వేసాడుగా నెమ్మదిగా సాయంత్రం లేచి ఇంకా ఇక్కడికి అర్థం అయిపోయింది ఏడేమంటే పోతాడని చెప్పి. ఆ గోండాడు ఎలా గాలుడు కాబట్టి గాలి దేవుడు దిగుతా ఉంటాడు డే అంత. ఇంకెవడనైతే ఈ పాటికి వచ్చి ఉండేవాడు వెంటనే వాడిలాగా బేస్ చేంజ్ చేసుకుని డైరెక్ట్ గా వచ్చేస్తూ ఉంటే ఇటు దరిద్రం కొద్దీ కరెక్ట్ గా వాడే ఇడికి ఎదురవుతాడు. అది చూస్తే మామూలుగా పాపం మన మెయిన్ గుండా గడుసులు భయపడతాడు, పారిపోతాడు, అది నవ్వుతాడు, ఇది అనుకుంటే ఏం లేదు, ఏ ఎమోషన్ వచ్చినా గుద్దుపడేడు అనుకుంటాడు బతుకంతా. ఈలాగా ఎదురుగా కనిపించగానే వాడు పేక పట్టుకుని చంపేస్తుంటాడు. ఎవడు ఏంటి ఏం లేదు, చంపేశాక శవాన్ని అడుగుదాంలే అని చెప్పి పట్టుకొని పిసికేస్తుంటే మనోడు ఇందాకే ఆడుకున్నాడు బొమ్మతో
షాక్ కొట్టే బొమ్మ బాగుందని అది ఎత్తుకుపోతూ వస్తుంటాడు. దాంతో షాక్ కొట్టి ఆడ పడేస్తాడు. కళ్ళు దిగి పడగానే వీడు ఎత్తకపోయి కుర్చీలో పెట్టి కట్టేస్తాడు తాళ్ళతో. కాసేపు గుండె అక్కడ నిద్ర లెగుస్తాడు. నిద్ర లెగిస్తే ఈ పిల్లోడు ఎదుగు కూర్చొని ఉంటాడు. పిల్లోడు ఎవడంటే తెలిసిందేగా మనోడు ఎప్పుడు ఇడుతో గోండా నిన్నేం చేయి, నువ్వు ఫీల్ అవ్వమాక, మర్యాదగా నీ దగ్గర ఉన్న కాస్ట్లీ వాచెస్ ఉన్నాయిగా అవి ఎక్కడ ఉన్నాయో చెప్పు, అంతే నేను ప్రాణాలతో వదిలేసి వెళ్ళిపోతా అంటాడు. ఈడేమో నేను నీకేం చెప్పను రా, నేను ఒక్కసారి కట్లు ఇప్పించుకొని వచ్చానంటే అప్పుడు నేను చంపేస్తా అంటాడు. వడ్డోడేమో గుండె నీ పర్సనాలిటీ తెలియదు అనుకుంటున్నావా, ఇంకోటైతే ఒక చిన్న తాడేసి మా అయితే నా మొలతాడుతో కట్టిపడేసేవాడిని, నీ ఏనుగు పర్సనాలిటీ తెలిసే ఊళ్ళో ఉన్న పులికొస్తాడని తెచ్చి నీకు గట్టేసా, ఎంత గింజుకున్నా దాని నుంచి నువ్వు తప్పించుకోలేవులే కానీ ఓవర్ యాక్షన్ చేయకుండా వాచ్లు ఎక్కడ ఉన్నాయో చెప్పు అంటాడు. వాడు చెప్పడు. మనోడు ఇప్పుడు వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇవిడ ఎవరిలాగా చేంజ్ చేస్తాడు. ఇప్పుడు ఈడు వచ్చి బుట్ట పర్సనాలిటీకి భయపడట్లేదు కదా, అందుకే పెద్దోళ్ళ వచ్చి తమ్ముడు నీకు నాకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, గడియారాలు ఎక్కడ ఉన్నాయో చెప్పావు అనుకో సింపుల్ గా వెళ్ళిపోతాం, లేదా నీకు ఒక్కో కాలు ఒక్కో చెయ్యి 1 by 1 పీకేస్తా. నా పర్సనాలిటీ చూస్తే అర్థం కావట్లేదు, ఎందుకంత బాధ, ఏదో పెద్ద కష్టపడి సంపాదించినట్టు ఎదవేషాలు ఏందా, ఏదో షాప్ లో పడి కొట్టేసావు, ఇప్పుడు నేను తీసుకెళ్తే మళ్ళీ ఇంకో షాప్ లో పడి కొట్టేస్తావు, సో ప్రాబ్లం ఏం లేదు చెప్పేసి అంటే ఇంక చెప్పేస్తాడు. చూస్తేనే ఇప్పుడు గోడ బొక్కలో పెట్టుంటాడు గడియారాలు, ఇప్పుడు గోడలోంచి అవి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ వెళ్ళే టయానికి ఫ్రెండ్స్ ఎవరు వచ్చుంటారు చూడండి, వాళ్ళు చూడండి పర్సనాలిటీ చూస్తే అన్నదమ్ముల్లా ఉన్నది, వచ్చుంటారు. జ్యూసీడి దగ్గరికి వచ్చి మర్యాద గడుగుతున్నా, బయట ఎవడో వచ్చాడు, లంబు జంబు వాళ్ళు ఎవరో నాకు తెలీదు, ఎవరో చెప్పంటే వాళ్ళు నా మనుషులు, పెద్ద మనుషులు, నేను అన్నా అనుకో నిన్ను కైమా కింద కొట్టు వదిలేస్తా అంటాడు. ఈడేమో నిన్ను అని ఎలా అన్నిస్తా అనుకుంటున్నావు అన్నేవను, ఈ లోపే నీ పళ్ళని రాలగొట్టి చేతిలో పెట్టి నోట్లో కుక్కుతా. వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పంటే ఏం లేదు, వీళ్ళ ముగ్గురికి ఎవరినో చంపేయడానికి అడ్వాన్స్డ్ పేమెంట్ ఇవ్వబోతున్నారంట, నన్ను చూసి నువ్వు ఎండాకుడు రౌడీ అనుకుంటున్నావు, అంత లేదు, నేను ఒక మెయిన్ కిల్లర్ని, డబ్బులు ఇస్తే ఎవరైనా చంపేస్తా అంటాడు. మా నోడు అసలు ఆ మాట వినగానే షాక్ ఏం అవడు, ఇప్పుడు ఇడు అంత కూడా అని చెప్తే ఏ మనిషిని ఆశ్చర్యపోతాడా, అసలు నిజమే తప్పే ఉంది అందులో అని అంటాడు. అయితే మనోడు ఆ మాట వినగానే డబ్బులు ఇవ్వబోతున్నాడు. ఎవడు ఎంత డబ్బులు ఎక్కడ ఉన్నాడు చెప్పు అంటే మన గుండుకొండ ₹1,00,000 అంటాడు. డాలర్స్ లేండి అక్కడ చాలా ఎక్కువ, అవి ₹1,00,000 అనగానే ఇప్పుడు షాక్ అయిపోతాడు. అంత డబ్బు నేను ఎప్పుడు కూడా వినలేదా, సో ఇప్పుడు ఆ డబ్బులన్నీ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, అది ఇంకా బెస్ట్, ఎలా వాచ్లు తీసుకుపోయినా ఎక్కడ అమ్ముకొని సావాలి నాకు తెలీదు అని ప్లాన్ వేసుకుని వీడికి మళ్ళీ కరెంట్ షాక్ కొట్టి అక్కడే పడేసి వీడు వేషం వేసుకుని వీళ్ళతో పాటు పోతాడు అడ్వాన్స్ తీసుకోవడానికి. ఇప్పుడు వీళ్ళు ఆ సిటీలోనే మంచి ధనవంతుడు ఇంటికి పోతాడు అనమాట. ఇక్కడ ఆంటీ ఉంటుంది, ఆంటీ విలన్ లేండి, వీళ్ళతో మాట్లాడుతూ మంచిగా ఫుడ్ వండాను మీకు కాదులేండి, మీకు అంత సీన్ లేదు, ఇందులో డబ్బు ఉంది ₹1,00,000, చెప్పిన మనిషిని చంపే కానీ ఇంకో ₹1,00,000 ఇస్తానంటుంది. మనం లచ్చ తీసుకుని మళ్ళీ ఆ గోండా వాళ్ళ ఇంటికే పోతాడు. ఏమొచ్చిందంటే వాచ్లు కూడా ఎత్తపోదామని, ఏముంది దరిద్రం కొద్ది తలుపు దిగానే వాడు ఎదురుగా తుపాకి పట్టుకొని ఉంచా ఉన్నాడు, పులికోస్ దాలతో ఆగే రకంలో ఉన్నాడు. ఈడు పులికోస్ మొహం, ఇప్పుడు నేను కింద పడేసి గుద్దు చంపేస్తుంటాడు మనోడిని. ఆవేశంలో షూ ఒకటి ఊడిపోద్ది, అంతే మళ్ళీ మామూలుగా చేంజ్ అయిపోతాడు. అది చూసి పాపం మన బండోడు జీవితంలో షాకే అవ్వలేదు, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అయిపోతాడు. ఇప్పుడు భయం అంటే తెలియని బండ సచ్చినోడు కాసేపు ఫిట్స్ పోతాడు అనుకున్నాను, బట్ ఎక్కువ లేదు 2 సెకండ్లు అంతే, మళ్ళీ లెగిసి మనోడిని చంపేయడానికి మీద పడిపోతాడు. ఈడు తప్పించుకోని కాలు అలా ఇలా గాల్లో కూపుతాడు, అది వెళ్ళిపోయి వాడి గొంతులో దిగిపోయి అక్కడే చచ్చిపోతాడు. అది చూసి పాపం మనోడు ఎదవేషాలు వేస్తాడని గబ్బు వేషాలు వేయడు కదా, ఏంటి ఒక మనిషిని నేను చంపేసానా, అది కూడా ఇంత పెద్ద మనిషిని చంపేసానా. ఆ షాకు భయంతో గడియారాలు డబ్బు అంతా మొత్తం ఆడేపడేసి డబ్బొద్దు తొక్కొద్దని లగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. అయిపోయింది నా బతుకు ఏదో అయిపోయిందని చెప్పి పశ్చాత్తాపంలో మునిగిపోతున్నాడు. ఎవరన్నా నేను పట్టుకుంటాను కాదు, పశ్చాత్తాపంతో పచ్చిగా చచ్చిపోయేలా ఉన్నానని చెప్పి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి అయ్యా ఊళ్ళో ఓ బండోడు దిగుతూ ఉంటాడు, చాలా బండగా ఉంటాడు, చాలా సార్లు మీరు చూసే ఉంటారు స్టేషన్ లో, నేను వాడు గొంతులో గుండు పెట్టి చంపేశాను, వాడి శవం వాడి ఇంట్లో కుళ్ళుతా ఉంది, ఇంకొకటి కంప్లైంట్ ఇచ్చే లోపు నేనే వచ్చేసాను, నన్ను జైల్లో పడి అలాంటి నికృష్టుడు బతకూడనగానే పోలీసులు బాగా అర్థం చేసుకుని క్రిమినల్స్ అంతా నీ అంత మంచోళ్ళైతే మేము ప్రశాంతంగా టీ కాఫీ తాగుతూ బతికేవాళ్ళం, పద ఎక్కడ చంపేవో పద VIP ట్రీట్మెంట్ ఇస్తాను నీకు అని వాడు ఇంటికి ఎత్తా పోతాడు. గోండా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే సడన్ గా అదేదో సాఫ్ట్వేర్ ఆఫీస్ అన్నట్టు చేంజ్ అయిపోయి ఉంటది. ఊరిన ఆయన ఏందో ఇది గుండుగాడు కొంప, నిన్నటి దాకా కాకులతో కావడివి చీమలతో చెట్టడి అన్నట్టు చండాలంగా ఉండేది, డంప్ యార్డ్ లో ఉండాల్సిన కొంప 5 స్టార్ హోటల్ అయిపోయింది, నా రక్తం మాకలేవి, శవం ఏది ఏం లేదేంటి, డబ్బు గడియారం కూడా లేదు. ఓ పక్క పోలీసులు డిటెక్టివ్ ఏమో వీళ్ళని మనోడిని వింతగా చూస్తున్నారు, ఈడేమో పోయిన ఆయన దీనికంటే ఏ మర్డర్ కేసులో ఇరకపోయి సచ్చున్నా బాగుండేది, ఇలా చూపులు చూడలేకపోతున్నాను, నేనేదో గండు పిల్లి గండి అన్నట్టు అట్ట చూస్తున్నాను. వీళ్ళు పోలీసు ఆయన దగ్గర సార్ ప్లీజ్ సార్ నేనేదో అమెరికాలో ఉంటున్నానని చెప్పి ఇదేదో మత్తేసి పిచ్చి సచ్చినోడు అయిపోయినట్టు అని చెప్పి ఆ మొహం తీసేయండి ఫస్ట్, నిజంగా నేను ఇక్కడే ఒకరిని చంపేసండి, కావాలంటే ఇంకో 4 చంపేస్తాను, నన్ను జైల్లో వేసేయండి అని గోల చేస్తాడు. దీని తర్వాత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, ఇది సార్ అటు నుంచి వచ్చి ఇటు నుంచి పొడిసాను సార్, వెనక నుంచి తూసాను సార్ అని చెప్పి ఇంకా ఎంత చెప్పినా వెళ్ళండి, వెళ్ళిపోతా తమ్ముడు నీ బాధ నాకు అర్థమైంది, నువ్వు చెప్పేది నిజమని నాకు తెలుస్తుంది, కానీ ఇది కరెక్టో నిజమో కాదో తెలియాలంటే బయటికి వెళ్ళి స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళామంటే ఒక మెంటల్ ఆసుపత్రి వచ్చింది, అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపో, 4 రోజుల తర్వాత వచ్చి నేను మళ్ళీ వింటా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు నెమ్మదిగా షాపుకి వస్తాడు. షాపుకి వచ్చి చూస్తే వాడు చెప్పులు షూస్ బ్యాగు గడియారాలు అన్ని ఉంటాయి అక్కడ, ఆ డబ్బులు మెయిన్ గా డబ్బులు కూడా
ఉంటాయి. వీడికి ఏం అర్థం కావట్లా. ఆ షూ ఒకటే చేంజ్ అవుతుంది అనుకుంటే కొంపలు చేంజ్ అయిపోతున్నాయి, పరిస్థితులు చేంజ్ అయిపోతున్నాయి. ఏ తాత అద్భుతమైన జీనీ మిషన్ ని కనిపెట్టింది, నా వల్ల అట్లా ఈ పశ్చాత్తాపంతో చచ్చిపోయేలా ఉన్నా అని చెప్పి ఆ డబ్బులు బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడికో. పక్కనే సలూన్ అంకులల్లా అతను వచ్చి ఏమైంది, టెన్షన్ పడతావు, చెప్పు అంటాడు. మనోడు నాకు పనుంది నేను వెళ్తా అంటాడు. ఈడేమో చాలా డేస్ నుంచి చూస్తాను, మీ మమ్మీ చనిపోయినప్పటి నుంచి షాప్ ఓపెన్ చేయట్లా, గబ్బాశాలు వేస్తున్నావు, ఏమైనా చెప్పు అంటే ఈడేమో బాబు నా టెన్షన్ లో నేను ఉన్నా, అసలు ఏమీ లేదు అంకుల్, ఎందుకని నా ఎంట పడుతున్నది, ఏమీ లేదు, నేను మా మమ్మీ చనిపోయిన తర్వాత ఆవిడ ఒక డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చేద్దాం అని చెప్పి వెళ్తున్నాను. ఇతనేమో బిడ్డ అట్ట కాదు నాయన, నీ దగ్గర బాగా బ్యాగ్ నుండి డబ్బులు ఉన్నాయంటున్నావు, మంచిగా నీ షాప్ మీద ఖర్చు పెట్టుకో, నువ్వు ఖర్చు పెట్టుకో, ఎంజాయ్ చెయ్యి, పెళ్లి చేసుకో, ఇలాంటి పనులు చేయాలి, నువ్వు మరి ఎంత మంచోడు అయితే భూమి మీద ఎట్ట బతుకుతావు, అట కాదమ్మా ఖర్చు పెట్టుకో అని అంటే వీడేమో నువ్వు ఎవడుగా స్వామి నాకెందుకు తగులుకున్నావు, అసలు నా డబ్బులు నా ఇష్టం, అసలు నువ్వు పోలా నాయన ఇక్కడి నుంచి, ఉన్న టెన్షన్ లాగా చేస్తుంటే ఇదో గోలైందని చెప్పి మనోడు ఏడుస్తూ ఇంకా టాక్సీ బుక్ చేసుకుంటే ఉంటాయి. ఈడేమో టాక్సీ ఎక్కనియట్లేదు పోనీయట్లేదు, ఒక్క తోపు దోసేసి నీ సావు నువ్వు సావు, నేను పోతాను ఎక్కడి నుంచి అని ఆ బ్యాగ్ తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు ఆంటీ దగ్గరికి వచ్చి ఆంటీ నాకు ఈ డబ్బులు వద్దండి అంటే ఇంకో వేషం వేసుకొని వచ్చాడు. ఆ గోండాగడి చచ్చిపోయి డబ్బులు మీద పెట్టుకోండి అంటే ఈవిడ ఈ డబ్బులు ఏముంది తొక్క నాకు లెక్కేగా జుజూబి, ఆ డబ్బులు నువ్వు ముట్టుకున్నావు కాబట్టి ఆ పని కూడా నువ్వే చేయాలి అని చెప్తే ఇప్పుడు చేయను అంటాడు. అంతే వెనక నుంచి ఒక గుద్ది ఈ రౌడు గల్లి నెత్తకపోతుంది. కాళ్ళు వెనకుంటే ఆ షూస్ లో నుంచి ఆ ముసలాడు ఉన్నాడే చచ్చిపోయాడే ఆ జాంబీలాగా అయిపోయి బూ అంటాడు. అంతే వీళ్ళు భయపడిపోయి బండి ఎత్తకపోయి దేని కింద పెడతాడు. ఎలాగోలా కష్టాలు పడితే ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తాడు. వచ్చి డైరెక్ట్ షాప్ లోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇలా ప్రశాంతంగా కూర్చొని న్యూస్ లో పాంప్లెట్ అదేదో ఉంటుంది చూస్తూ ఉంటాడు. చూసి అందులో మ్యాటర్ చదివాక తెలుస్తుంది ఆ ఆంటీ డబ్బులు ఏవో చంపమని ఇచ్చిందే, పాపం ఒక ముసలాయన చంపమని ఇచ్చిందంట. ఎందుకంటే ఆ ముసలాయన కొంపని ఈ ఆంటీ కబ్జా చేద్దాం అనుకుంది, వాడేమో ఇవ్వట్లేదంట. అతను లేపేస్తే ఇంకా కొంపకు వాన ఉన్నారు, ఆ కొంప మనమే యూజ్ చేసుకుందామని ఈవిడ ప్లాన్. ఈ పాంప్లెట్ లో ఈ న్యూస్ అంతా ఒక ఆవిడ స్ప్రెడ్ చేసిందండి. డైరెక్ట్ గా ఆవిడ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆవిడతో మాట్లాడి ముసలాయని మనం కాపాడదామని చెప్పి అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఒక ముసలాంటి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా అంకుల్, వెంటనే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి అంకుల్ అని చెప్తాడు. అది వినగానే అంకుల్ ఓ వావ్ నైస్, ఆ ఆంటీ వచ్చి నన్ను లేపేద్దాం అనుకుంటున్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా, నా కొంప ఎంత ఫేమస్ అనుకుంటున్నావు, ఇప్పటికి నన్ను 40 మంది లేపేయడానికి ట్రై చేశారు, సరే ఆవిడ నన్ను చంపేయడానికి వచ్చింది, ఈ విషయం చెప్పడానికి వచ్చా, ఓకే నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అంటే ఈడేమో ఏం లేదు అంకుల్ సింపుల్, వెంటనే మీ ఇల్లు ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోండి అంటాడు. అంకుల్ ఏమో అంటే ఇంకో రకంగా వచ్చి ట్రై చేస్తున్నారంట. ఇట్లాంటి ట్రైల్స్ కూడా చాలా మంది చేశారా, ఎమోషనల్ ట్రైల్స్ ఇవన్నీ, నాకు నీకు సంబంధం ఏంటా అని అంటే లేదు అంకుల్ నేను చాలా జన్యం, సినిమా హీరోని పెట్టుకుని ఏదో క్వశ్చన్ అడగకూడదు, నమ్మేయాలి ఏం చెప్పినా సరే బ్లైండ్ గా అని చెప్తే అంకుల్ ఓకే నాకు అంతా అర్థమైంది, కానీ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను బాబు, ఇంకెక్కువ వాళ్ళు బతకనన్న విషయం తెలుసు, అయినా నేను బతికిన వాళ్ళు ఇక్కడే బతుకుతాను, నన్ను నువ్వు తప్ప ఇంకెవరు కాపాడలేదు, నువ్వు కాపాడు బాబు అని అంటాడు. అని అంటే మనోడేమో సరే పదండి మన ఇంటికి వెళ్ళిపోతాం అంటాడు. బయట చెప్పిన విషయం అర్థం కాదు, నేను ఇదే కొంపలో ఉండాలిరా, ఎందుకో నాకు తెలియదు ఇదే కొంపలో ఉండాలి అంటాడు. అప్పుడే వాడు సరే ఇంకో ప్లాన్ వేసి అంకుల్ మీ షూ సైజ్ ఏంటి అని అడుగుతాడు. అంకుల్ 10.5 అంటాడు. అంత 10.5లో వేసుకొని దిగుతున్నావు ప్రపంచం అంతా, వీడి కాల్ సైజే ఇంకా 10.5 కదా, మంచి ప్లాన్ వేస్తాడు. నెక్స్ట్ రోజు ముసలాయన పోయి ఆంటీని కలుస్తాడు. ఓకే ఆంటీ ఇల్లు నేను ఖాళీ చేసేస్తాను, నువ్వు పబ్బు చేస్తావు క్లబ్ చేస్తావు చేసుకో, కానీ నాకు $1,00,000 కావాలంటాడు. ఈవిడేమో $1,00,000 నిన్ను చంపడానికి ఇప్పుడు దాకా $5,00,000 ఖర్చు పెట్టాను నేను, నీ మొసలు చచ్చినాడు, ఈ మొక్క ముందే చెప్పుంటే 5కి ఇంకో 5 యాడ్ చేసి నీకే ఇచ్చేవాడిని కదా, ఇంకా మంచిగా పెద్దది కొంప తీసుకునేవాడివి, $1,00,000 కోసం నన్ను కుక్కని తిప్పినట్టు తిప్పించావు, పొద్దున వచ్చి నీకు $1,00,000 ఇప్పిస్తా అని చెప్తాడు. ఇంకా వెంటనే తీసుకెళ్లి నెక్స్ట్ రోజు యాడాడో తిప్పి $1,00,000 ఇస్తావు అనమాట. ఇంకా $1,00,000 తీసుకుని వెళ్ళిపోతున్నా అంటాడు. ఆంటీ 2 రోజులు ఆగాక ఓకే ఇల్లు ఖాళీగా ఉంది, ఇవాళ నైట్ కి ఆ కొంపలో చిల్ అవుదామని చెప్పి నెమ్మదిగా ఆ ఇంట్లోకి వెళ్ళిద్ది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ముసలాయన ఆడే ఉన్నాడు. ఆంటీ ఏమో $1,00,000 తీసుకుని నువ్వు ఇంకా ఈ కొంపలో ఏం చేస్తున్నావా అని అడుగుతుంది. అంకుల్ ఏమో లచ్చేంది నువ్వేంది ఎదవేషాలు వస్తున్నావా, ఇటు కొంప వాల్యూ ఎంత, నేను $1,00,000 తీసుకున్నానా, ఎప్పుడు తీసుకున్నాను, ప్రూఫ్లు ఏమున్నాయి అని అంటాడు. అంటే ఇందాక చేసిందంతా మనోడేలేండి, ఇప్పుడు ఉన్నది కూడా మనోడే. ఆంటీకి ఫుల్ గా కోపం వచ్చేది, మొసలే నిన్ను ఇప్పుడు దాకా నిన్ను లేపేయించడానికి చాలా ఖర్చు చేశాను, ఇకపైన నా ఆస్తి మొత్తం ఖర్చు పెడతాను నేను చంపేయడానికి, ఎక్కడ లేకపోతున్నావు, డబ్బులు తీసుకుని నువ్వు లేదంటావా, డబ్బులు ఊరికే వస్తాయి అనుకుంటున్నావు, నువ్వు నిన్ను చంపేస్తా, నీ ఫ్యామిలీని చంపేస్తా, దాని తర్వాత ఈ కొంపంతా కూల్ చేసి శ్మశానం చేసేస్తా అని పిచ్చెక్కిపోయి ఊగిపోతా ఉంటది. అప్పుడే కరెక్ట్ గా సీసీటీవీ కాదు మామూలు కెమెరాలు తీసుకుని ఏదో న్యూస్ ఆయన వస్తాడులేండి, లైవ్ నడుస్తా ఉందన్నమాట. మనోడు ప్లాన్ వేసాడు ఇదంతా లైవ్ లో ఇలా చేద్దామని, లైవ్ లో ఇలా బండారం బయట పెడదామని చెప్పి. అమ్మ బాబు ఇదంతా లైవ్ అని చెప్పి ఆంటీ వెంటనే కాసేపు మేకప్ వేసుకొస్తే ఎక్కడేమని చెప్పి స్టైలిష్ గా నెమ్మదిగా నో నేనేమి అనలేదు అనగానే ముసలుడు అలా కన్ను కొడతాడు ఆంటీకి. నాకు కన్ను కొడతావా అని చెప్పి ఇంకా ఆంటీ ఊగిపోయి గుద్దేస్తా చంపేస్తా అని ధమ్కీల మీద ధమ్కీలు ఇస్తూ ఉంటది. ఇంకా ఏముంది న్యూస్ లో లైవ్ లో మొత్తం వచ్చేసింది కదా, ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది. ఈ కొంప జోలికి మళ్ళీ ఆంటీ రాకూడదని కోర్టు
ఏదో ఇచ్చిద్ది. మనోడు చాలా చాకచక్యంగా ప్రాబ్లం ని ఎంతో మంచిగా సాల్వ్ చేసేసాను నేనని చెప్పి గొడవలు గోళ ఏదో జరుగుతాడులేదు. దీని తర్వాత ఫైట్ లో గీట్లేవి అవుతాయి, క్లైమాక్స్ ఫైట్ అనుకుంటా. ఫైట్ అయ్యాక ఎక్కడో పడిపోతాడు, కలుదీది పడిపోగానే కాసేపు అలా డింగ్ 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 అని చెప్పి లెగుస్తాడు. లెగిసి చూస్తే పక్క షాప్ అయిన వాళ్ళ సలూన్, ఆ సలూన్ అంకుల్ షాప్ లో ఉంటాడు. అక్కడ పడుకో ఉంటాడు. నెమ్మదిగా కాసేపు కళ్ళు ఓపెన్ చేయగానే ఆ అంకుల్ ఎదురుగా ఉంటాడు. అంకుల్ వచ్చి తమ్ముడు ఆవబద్ద తింటావా అంటాడు. మనోడేమో లేదు అంకుల్, ఆవబద్దలు నాకుంటూ కూర్చునే టైం లేదు, నేను మందు కూడా వేయలేదు, అసలే ఆకలిగా ఉంది, బయటికి వెళ్ళినా తింటాను, కడుపు మంటగా ఉంది, ఆ బద్దలు ఇప్పుడు నాగితే కష్టం, కావాలంటే డబ్బా ఇచ్చేయండి, ఇంటికి పోయి నాకుంటా అంటాడు. అప్పుడే అంకుల్ అలా కాదు బిడ్డ, నేను చెప్పేదంతా జాగ్రత్తగా విను, ఈ ఆవబద్ద మామూలు బద్ద కాదు, చాలా ప్రత్యేకమైన బద్దలు, నాగితే నీకే మంచిది. ఈ మధ్యకాలంలో నువ్వు చాలా ఎక్కువ షూలు వేసేసి ఎక్కువ మంది లాగా చేంజ్ అయిపోతున్నావు. రోజుకి ఒకసారి 2 సార్లు ఏదో ఒకటి అయితే ఓకే, కానీ ఎక్కువ చేస్తే హెల్త్ కి మంచిది కాదు తెలుసా నీకు. అదే మధ్యలో ఆవబద్దలు నాకే 2 ముక్కలు కొరికావనుకో, డైలీ 100 సార్లు చేంజ్ అయినా ఏం కాదు, ఈ ప్రాసెస్ అంతా సింపుల్ చేసేసిద్ది ఆవబద్దలు అని చెప్పగానే మనోడు షాక్ అయిపోతాడు. అమ్మా ఈడేందుకు అన్ని విషయాలు తెలిసిపోయి ఇదేంది CCTV కెమెరాలు పెట్టాడు నా కొంప లోపల, అసలు ఇడికి ఏ మ్యాటర్ తెలియపోయినా నాకు జీవితంలో ఏలు పెట్టి గెలికి వదులుతాడు. వీడు ఎంత తెలిసిందంటే లాస్ట్ నేను పెళ్లి చేసుకోమని అడుగుతాడేమో అని చెప్పి భయపడిపోతా ఉంటాడు. మనోడేమో ఏ ముసలి ముద్ద, ఈ ఆవబద్ద కోడికి ఇవన్నీ నా దగ్గర చెప్పమాక, నాకు అసలు ఏం తెలియదు, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్తే అప్పుడే ఎత్తున్నావు. బిడ్డ అట్ట కాదమ్మా, నాకు అన్ని విషయాలు తెలుసు, రోజు నేను కటింగ్ చేసుకుంటూ బతుకుతున్నాను అనుకుంటున్నావు కదా, ఎప్పుడైనా షాప్ లో ఒక్క కస్టమర్ నేను చూసావా, నా చేతిలో ఒక కత్తి అయినా చూసావా, బిర్యానీ ప్యాకెట్ ఇప్పుడు దాకా ఎప్పుడు సరిగ్గా కట్ చేయాలి, ఇంకా తల కటింగ్ ఏంది నేను చేసేది, కస్టమర్స్ వచ్చారంటే లాగి పెట్టి కూడా నాకేం కాదు పోగా అని చెప్పి నేను అప్పుడప్పుడు ఈ షాప్ ఓపెన్ చేసి కొన్నిసార్లు డే అంతా ఉండి నువ్వు ఇక్కడ ఉన్నావా లేదా అని చెక్ చేయడానికి వస్తుంటాను. నేను ఎవరు అనుకుంటున్నావో, నేను చెప్పులే కుట్టేది, నాకు సేమ్ నీ షాప్ లాంటిదే ఉండేది, అన్నిటికంటే మెయిన్ విషయం ఏంటో తెలుసుకో అని చెప్పి 2 చెప్పులు అతను వేసుకొని చెప్పులు ఇప్పుతాడు. ఆ చెప్పులు ఇప్పగానే అప్పుడు తెలిసిద్ది ఆ ముసలి మొద్దంకులు ఎవరో కాదు, మా నోడి వాళ్ళ ఓన్ డాడీ. షాక్ అయిపోతాడు. వీడికి ఏం అర్థం కాదంటే ఇన్నేళ్ల పాటు ఇంత ప్రేమ మాటికి చూపించి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చి అన్ని చూసుకుంటున్న వ్యక్తి ఎవరో కాదు. మరి ఎంత ప్రేమ ఎందుకు చూపిస్తాడు వాళ్ళకనే, పక్క షాప్ మీద ఎంత ప్రేమ చూపిస్తారు, కొంచెం చూపిస్తారు కానీ వీడి డాడీ అన్నమాట. దాంతో పాటు ఆ కొంపలో ఆ గోండాగాడిని చంపేసిల్లా మనోడు గొంతులో దోసేసి వాడిని అక్కడి నుంచి క్లియర్ చేసేసింది. మళ్ళీ వీడి డబ్బులు గడియారాలు అన్ని తెచ్చి వీడికే ఇచ్చింది. ఇదంతా చేసింది ఆయన. ఇన్ని కష్టాలు పడి పాపం నైట్ అంతా స్పెండ్ చేసి వాడి కంపెనీ సాఫ్ట్వేర్ ఆఫీసర్ చేసి డబ్బులు తెచ్చి ఇటు చేతిలో ఇటు షాప్ లో పెడితే ఇటు నేను మహానుభావుడు అని చెప్పి డబ్బులన్నీ వెనక్కి ఇచ్చాడని పోయాడు. అందుకే అతను కొల్లు పండింది ఆ రోజు. సర్లేండి, ఇప్పుడైతే వాళ్ళ డాడీ బతుకున్నాడని తెలియగానే వెంటనే వెళ్ళిపోయి హక్ చేసుకుని ఆనందంలో పొంగిపోతూ కాసేపు వాళ్ళ డాడీని సైడ్ దోసేసి పక్కబండే. ఇన్నేళ్ల పాటు నేను గాని మా మమ్మీ గాని అదే అండి మీ వైఫ్ మేము అందరం ఉన్నామన్న విషయమే మర్చిపోయారా, ఒక్కసారి కూడా గుర్తు రాలేదా, ఒక్కసారైనా కలిసి ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యాలి కదా. పాపం బాగా ఎమోషనల్ సీన్ అవుతాడండి అప్పుడే వాళ్ళ డాడీ. నీ ఇప్పుడు దాకా చెప్పింది వినిపించి సావలేదంటావా నీకు, ఇన్ని సంవత్సరాల పాటు నాకు ఇష్టం లేకపోయినా మా దరిద్రపు కొట్టేదో మా బెస్ట్ ఫ్రెండ్ గడ ఏదో మొహం వేసుకొని తిరిగాను నిన్ను చూడడానికి, ఎందుకు చేశాను ఇదంతా, ఈ షాప్ లో ఏకలు తోలుకుంటే ఎందుకు బతికాను నేను, నిన్ను చూడడానికే కదా, నా పనులన్నీ వదిలేసి వచ్చాను, మళ్ళీ ఈ మాట అంటాం సిగ్గులేదు. మీ మమ్మీని కూడా కలుద్దాం అనుకున్నాను, కానీ కలిస్తే ఖచ్చితంగా 2 విషయాలు అవుతాయన్న విషయం నాకు తెలుసు. మొదటిది, మీ మమ్మీ ఖచ్చితంగా నా గొంతు మీద కాలేసి అక్కడే తొక్కి చంపేసేది, దాని తర్వాత ఏ బావిలో సేవని పడేసేదో కూడా తెలియదు, ఎందుకంటే నేను అన్ని గబ్బు పనులు చేశాను. 2, మీ మమ్మీ పొరపాటున జాలిపడి ఈ యాదవం చంపి నేనెందుకు జైలుకి పోవడం అని చెప్పి ఫిక్స్ అయ్యి చంపలేదే అనుకో, నేను చేసిన గబ్బు పనులకి నా ఎంటబడే గోండాలు బయట చాలా మంది దిగుతున్నారు, వాళ్ళని చంపేస్తారు. ఈ రెండిట్లో ఏది జరిగినా మంచిదా కాదు కదా చెప్పు. అందుకే ఏడేడే పడి మా యదవ బెస్ట్ ఫ్రెండ్ గడి మొహం వేసుకొని దిక్కు లేక వాడి మొహం చూపించుకుంటూ దిగుతున్నా. ఇప్పుడు అడుగుతాడు అంతా ఓకే గానీ ఆ మిషన్, ఆ చెప్పు కుట్టు వాడు మిషన్ ఉంది కదా, పాత మిషన్ అసలు ఎక్కడిది, ఆ మన వంశంలో ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే అప్పుడు చెప్తాడు ఆ మిషన్ ని మన ముత్తాతకి ఒక పెద్దాత వాళ్ళ తాత ఇచ్చాడంట, అప్పటి నుంచి తరతరాలుగా మన వంశంలో అది వస్తూనే ఉంది, మన జీవితాలన్నింటినీ అది చేంజ్ చేసేసింది, మన వంశం యొక్క చరిత్ర దాని దెబ్బకి చేంజ్ అయిపోయింది అని చెప్తే మనోడేమో అంత చేంజ్ అయినప్పుడు నాకేందో చిల్లిగవ్వ కూడా మిగల్చలేదు, షాపు శిథిలావస్థ స్టేజ్ లో ఉండి నా చేతిలో పెట్టారు, ఆ షాపును చూసుకోలేక సస్తున్నాను నేను, ₹1 కూడా మిగిల్చావలేదు, అందరూ మన తాతలో నువ్వు కలిసి వాడి వచ్చావు డబ్బులన్నింటినీ మొత్తం వాడేసి ఆ మిషన్ మూలపడేసిపోయేది, కనీసం నాకైనా చెప్పొచ్చుగా మిషన్ తో ఇలా అవుద్దని, ముందు నుంచి అయినా ఏదో చేసుకునేవాడిని కదా, సిచ్యువేషన్ ఎట్టయిందో నీకే మంచి దిగుతున్నావు ఎంజాయ్ చేసుకుంటా. వాళ్ళ డాడీ ఏమో నువ్వు ఆగదాసావు, నీకు ఇంకా చాలా చెప్పాలని, నీకోసం నేను ఎంతో దాచిపెట్టానని చెప్పి అలా అండర్ గ్రౌండ్ లోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. చాలా చూపించాలని అండర్ గ్రౌండ్ తాళాలు అలా ఓపెన్ చేసి ఒక్కసారిగా చూపించగానే మొత్తం చెప్పులు షూలు మొత్తం పాతవే, ఒక్కడు కూడా కొత్తది కూడా లేదు. మనోడు అదంతా చూసి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఏదో గోల్డ్ కాయిన్లు పోగేశాను అన్నట్టు, ఏంది స్వామి నాకు ఈ పాత సరుకంతా, ఏం చేసుకోవాలి నీ చెప్పులతో, నేను డబ్బులన్నా దాచిపెట్టుకుంటే కనీసం ఏదైనా యూజ్ చేసుకునేవాడిని, ఇప్పుడు ఈ చెప్పులన్నీ వేసుకొని ఏం చేయాలి, వాళ్ళకి ఇలాగ చేంజ్ చేసుకుంటూ డ్రామా ఆర్టిస్ట్ లాగా చేంజ్ అయిపోవాలి నేను అని అంటే ఇతనేమో నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు, ఈ షూస్ ఇలా చేంజ్ అవుతూ తిరగడం వల్ల మనం ఎంతో చెయ్యొచ్చు, ఇందులో సగం చెప్పులు అయితే ప్రెసిడెంట్ చెప్పులే ఉన్నాయి, అమెరికాలో గొప్ప చెప్పులని మన తాతలు పోగేసి పెట్టారు,
అని అంటే మనోడేమో పోగేసేది స్వామి, ఏం చేయాలి ఇప్పుడు నేను వాడితో? చూస్తుంటే సగం కంటే ఎక్కువ మంది ఈ చెప్పులు ఉన్న వాళ్ళు చచ్చిపోయినట్టున్నారు, వాళ్ళ వేసుకుంటే శవంలాగా అనిపిస్తాను నేను. ఎవడన్నా 4 రాళ్ళు పోగేసి ఇస్తారు, ఈ చెప్పులు పోగేసి ఇస్తున్నారు నాకు. డబ్బులు సంపాదించలేదా అని అడిగితే మనోడు అదే ఇతను నీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి, పద ఇంటికి పోదాం అని చెప్పి అండర్ గ్రౌండ్ లోకి ఇంకా వెళ్తూ ఉంటాడు. ఈడేమో అండర్ గ్రౌండ్ లో చెట్టు పోతాం, పద కొంప ఏమైనా ఉంటే పైనుంచి పోదాం, టాక్సీ బుక్ చేసుకుంటామంటే ఇతనేమో కాదన్నా పద నాతో పాటు అని చెప్పి అలా గోలోకి ఎత్తపోతాడు. ఈడేమో భయపడుతూ ఈసారి మా బాబు ఏ పేగాకని చెప్పులో ఏ పాతవో చూపిస్తాడేమో అని చెప్పి వెళ్తాడు. కానీ వెళ్ళి చూస్తే మంచి స్టైలిష్ బండి ఉంటది, ఆయన పక్కనే మంచి డ్రైవర్ ఉంటాడు. అది చూసి మనోడు షాక్ అయిపోయి, డాడీ ఇన్నాళ్ళు కష్టపడి ఎంతో డబ్బు సంపాదించావా నువ్వు, ఆ డబ్బులతో అండర్ గ్రౌండ్ లో ఎలకల్లాపడి దిగుతున్నావు నువ్వు, ఏమన్నా కాదు కొన్నావు డాడీ, పక్కన మంచి డ్రైవర్ ని కూడా పెట్టావు, ఇంత సంపాదించినప్పుడు ఎందుకు ఇలా బిక్కుమంటూ పోతున్నావు డాడీ అని అడుగుతాడు. అప్పుడే వెళ్ళి డాడీ మనకి చెప్పులు కుట్టే బిజినెస్ ఏ ఉందనుకుంటున్నావా? కాదు, మనకి ఇంకో బిజినెస్ కూడా ఉంది, అదే బట్టలు కుట్టే బిజినెస్. మనం చెప్పులు కుట్టే వాళ్ళ చెప్పులు వేసుకునే చేంజ్ అవ్వడం కాదు, రకరకాల బట్టలు కుట్టి అవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే అవి వేసుకుని కూడా మనుషుల్లో చేంజ్ అవ్వచ్చు. ఏదైనా ఒక వ్యక్తి బట్టలు తెచ్చిచ్చాడు అనుకో, ఆ బట్టల్ని ఈ మిషన్ లోనే పెట్టి కుట్టామనుకో మనం వాళ్ళ చేంజ్ అయిపోవచ్చు అని అంటాడు మనోడు. అసలు అంటే ఇప్పుడు అది కాదు డాడీ, చెప్పులు కుట్టే మిషన్ లో బట్టలు పెట్టేలా కుడతాం మనం, దరిద్రంగా అయిపోయింది కదా, డ్రెస్ అంతా చినిగిపోయింది కదా అంటే ఇతనేమో దరిద్రంగా ఉంటే ఉంటది కానీ వాళ్ళలాగా చేంజ్ అయిపోవచ్చు, ఇదే మన బిజినెస్ అంటాడు. అంటే ఇన్ని రకాలుగా చేంజ్ అయ్యి డబ్బులు సంపాదించి కారు కొని బంగ్లా కొన్నావా డాడీ అంటే లేదు, ఇందాక ఓ పెద్ద ఆయన వచ్చి బట్టలు కుట్టమని చెప్పి బనీని ఇచ్చాడు, ఆ బనీని కుట్టేసి నేను వేసేసుకొని ఇప్పుడు అతను కారు తీసుకొచ్చాను అంతే. మనం జీవితాంతం వాళ్ళ బట్టలు, వీళ్ళ షూలు, వాళ్ళ చెడ్డీలు, బనీలు అన్ని వేసుకొని వాళ్ళలాగా బతకొచ్చు. మనోడేమో ఇదేం కంపు బతుకు డాడీ, అసలు దీని బదులు బయట అడుగుతున్నా ఇంకా ప్రశాంతంగా హ్యాపీగా బతకొచ్చామో అని చెప్తే డాడీ ఎందుకుగా పెద్దానికి అంత షాక్ అవుతున్నావు, అంత భయం లేదు నాకు డబ్బులు సంపాదించే అంత ఉంటే అసలు సంవత్సరాలు నీ పక్కనే ఉన్నాను నేను, ఈ విషయం నీకు ముందే చెప్పి ఇంకేమైనా చేద్దామనే విషయం థాట్ కూడా నాకు రాలేదు, నాకంటే మోసోడైపోయి ఇప్పుడు చెప్పాను నేను, అది నా బెయిన్. ఆ బెయిన్ యూజ్ చేసి నేను ఏం చేసేది, ఎవరైనా కొత్త బట్టలు వేసుకుంటే వాళ్ళలాగా చేంజ్ అయిపోయి ఇలా తిరగడం మాత్రమే వచ్చు, నాకు ఈ సంపాదన ఇవన్నీ నా వల్ల కాదు. మీ మమ్మీ అందుకని ఇంట్లో నుంచి బయటికి తోలేసింది. ఓకేనా బాబు, బాగా తొందరగా బండి ఎక్కువ, మళ్ళీ వాడు బండి ఇచ్చేయాలి, వాడికి ఆ ముసలాయన వస్తాడు, ఈ రోడ్డు మీద 4 రౌండ్లు వేసేసి నేను మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేసేస్తా, నీ సావు నువ్వు సావు, ఇంకా నేను వస్తా అని చెప్పి అండర్ గ్రౌండ్ లో నుంచి కారు వేసుకొని పోయి అలా రోడ్డు మీదకి వస్తానమాట బండి వేసుకొని, ఇంకా రోడ్ల మీద తిప్పుతాడు వాడు కొడుకుని కాసేపు. ఇంక వీడు ఏం చేస్తాడు, వీడు మాత్రం ఏం చేయగలడు చెప్పండి, ఇంత షాకులు ఇచ్చాక. అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది, కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం, అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.